హలో అండి. ఈ 10th క్లాస్ స్టార్ట్ అయ్యింది అండి. 10th క్లాస్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రైవేట్ క్లాసులు, కోచింగ్స్, స్పెషల్ క్లాసెస్, ఇంకా సిలబస్ కాకపోతే ఇంకా స్పెషల్ క్లాసెస్ తీసుకునే వాళ్ళండి. ఇక మమ్మల్ని మిక్సీలో వేసి పిండి రుబ్బినట్టు అలా రుబ్బుతుండే అండి మా క్లాస్ టీచర్స్ కానీ మేడమ్స్ కానీ. మార్నింగ్ 6 o'clockకి స్కూల్ ఉంటుండే, కోచింగ్ క్లాసెస్. మళ్ళీ ఈవినింగ్ 7 వరకు ఉంటుండే. ఇంకా సండే కూడా ప్రైవేట్ క్లాసెస్ తీసుకుంటుండే అండి. ఇందులో కూడా మాకు డివిజన్స్ ఏర్పాటు చేస్తారండి. ఇంకా ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని డివిజన్స్ ఏర్పాటు చేసేవారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు. ఇంకా 10th అంటే కొంచెం భయంగా వేరే సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి కదండి. అలా కొంచెం భయంగా ఉంటుండే. కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుండే, కొంచెం భయంగా ఉంటుండే. ఎగ్జామ్స్ టైం లేకే బాగా ఇబ్బందిగా ఉంటుండే అండి. ఇక అలా ఫ్రెండ్స్తో గడిచిపోయాయి రోజులు. మధ్యాహ్నం తినడానికి లంచ్ బాక్స్ తెచ్చుకుంటుండే అండి. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుండే కానీ ఒక్కొక్కసారి బాక్స్ తెచ్చుకుంటుండే. ఫ్రెండ్స్ అందరము ఇంటర్వెల్లో, లంచ్ టైంలో అందరం కలిసి తింటుండే. కానీ నాకు ఇష్టమైన సబ్జెక్టు బయాలజీ అండి. బయాలజీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అందులో మార్క్స్ బాగా వచ్చేవి. ఇక మ్యాథ్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నా అండి. అలా ఉండేది. నైట్ 7 వరకు ప్రైవేట్ క్లాసులు ఉంటుండే అండి. 10th క్లాస్ మెయిన్ ఇంపార్టెంట్. అసలు అబ్సెంటే అవ్వకపోతుండే. అసలు లేట్ అయినా వెళ్తుండే. స్కూల్కి మాత్రం కంపల్సరీ వెళ్తుండే అండి. ఇక అలా రోజులు గడిచిపోయాయి. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. అలాగే ఫేర్వెల్ పార్టీ, వీడుకోలు చెప్తారు కదండి, ఫేర్వెల్ పార్టీ అది కండక్ట్ చేస్తారండి. ఫేర్వెల్ పార్టీ అప్పుడు కొంచెం చాలా బాధగా అనిపించిందండి.